హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్. సో, ఈరోజైతే మనము బాల వ్యాకరణం గురించి వ్యాకరణం గురించి కొన్ని బిట్స్ అయితే చూద్దామండి. మనకు అయితే మొత్తం పరిచ్ఛేదాలు మనకు 10 ఉన్నాయి. సో, సంజ్ఞా, పరిచయం, సంధి, తత్సమాచిక, కారక, సమాస, తద్ధిత, క్రియ, కృదంత, ప్రకరణక. సో, ఇవి అయినప్పటికీ మనకి ఇచ్చేది మాత్రం 5 అనమాట. సో, సంజ్ఞా, సంధి, తత్సమాచిక, కారక. సో, ఈ 5 ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మనకు బాల వ్యాకరణం నుంచి. సో, చాలామంది అడుగుతున్నారు బాల వ్యాకరణం వీడియో చేయండి అని. సో, కొంచెం అనారోగ్య సమస్యలు ఉండడంతో కొంచెం లేట్ అయిందండి. సో, చేస్తున్నాను. కొంచెం చూడండి. ప్రౌఢ వ్యాకరణం అని ప్రసిద్ధి పొందిన వ్యాకరణ గ్రంథం ఏది? సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రౌఢ వ్యాకరణం అని ప్రసిద్ధి పొందిన వ్యాకరణం. సో, మనకు తప్పు ఒకవేళ పెడితే ముందు చిన్నేశ్వరి రాశాడు కదా! సో, అదేని గాని ఇది పెట్టేస్తారనమాట. సో, మనకు ప్రౌఢ వ్యాకరణం రాసింది ఎవరు అంటే మనకు బహుజనపల్లి సీతారామాచార్యులు. సో, ప్రౌఢ వ్యాకరణ రచయిత వచ్చేసి బహుజనపల్లి సీతారామాచార్యులు. అదే ఇది దేనికి అంటే పరవస్తు చిన్నేశ్వరి రాసిన బాల వ్యాకరణాన్ని కొంచెం పొడిగించి రాశాడనమాట మనకు. ఎవరు అంటే బహుజనపల్లి. సో, ఇక్కడ చూడండి ఇంకొక పేరు ఏమిటంటే ఆప్షన్ చూస్తే త్రిలింగ లక్షణ గ్రంథము, విద్యార్థి కల్పశేషము, శబ్దరత్నాకరము, 4 త్రిలింగ లక్షణ శేషము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్రిలింగ లక్షణ శేషము అనే పేరు దేనికి ఉంది అంటే మనకు ప్రౌఢ వ్యాకరణానికి ఇంకొక పేరు ఏమిటంటే త్రిలింగ శబ్ద లక్షణ శేషము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అలాగే మనకు బాల వ్యాకరణానికి పూర్ణ గ్రంథం ఏది అని కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. సో, బాల వ్యాకరణముకు పూరక గ్రంథం ఏదంటే మనకు ప్రౌఢ వ్యాకరణమే అని గుర్తుపెట్టుకోవాలి. సో, ప్రౌఢ వ్యాకరణము మనకు రచయిత ఎవరంటే బహుజనపల్లి సీతారామాచార్యులు. సో, త్రిలింగ లక్షణ శేషం అని పేరు గల వ్యాకరణ గ్రంథం ఏది? ఇలా కూడా అడిగే అవకాశాలు ఉన్నాయండి. సో, చాలామందికి తెలియకపోవచ్చు, ఒకసారి గుర్తుంచుకోవాలి. త్రిలింగ లక్షణ శేషము అని పేరు గల వ్యాకరణ గ్రంథము ఏదంటే మనకు ప్రౌఢ వ్యాకరణం అనేది గుర్తుంచుకోవాలి. తర్వాత రెండవ ప్రశ్న. పరవస్తు చిన్నేశ్వరి దృష్టిలో వికృతి అంటే ఏమిటి? సంస్కృత సమాసం, ఆచికము, సంస్కృత సమేతరము, ఈ గ్రామ్యము. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంస్కృత సమేతరము అనేది వికృతి యొక్క ఇంకొక పేరుని మనకు పరవస్తు చిన్నేశ్వరి గారు తెలియజేశారండి. సో, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు మెథడాలజీ కానీ, కంటెంట్ కానీ, అదేవిధంగా పిఐ కానీ, మనకు విధంగా సైకాలజీ వీడియోస్ కూడా చాలా చేశానండి. ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీరు ఒకసారి అయితే చూడగలరు. సో, తర్వాత ప్రశ్న అయితే చూద్దాము. చిన్నేశ్వరి ప్రకారం పెరుగు, కరుగు ఇత్యాదులలోని రేఫా ఏది? చిన్నేశ్వరి ప్రకారం పెరుగు అంటే ఇక్కడ చూడండి, పెరుగు అనే మొత్తం పదం కాదండి. పెరుగులో రా ఉంది కదా మనకు, రేఫా అంటే రా. సో, ఆ రేఫాకు ఉపయోగపడే రా అనేది ఏమిటి? సో, ఏమిటి అంటే లఘువు, అలఘువు, పార్శ్వికము, లఘ్య లఘువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు లఘువు అనమాట. యారాల వాళ్ళు లఘువులని ఆ లఘువులని ద్విధంబులుగా ఉపయోగిస్తాం. సో, మనకి ఇక్కడ పెరుగు, కరువు ఇత్యాదులందు రేఫంబు లఘువు అంటే చూడండి, పెరుగు, కరుగు వీటిల్లో కరువు కాదు, కరుగు కదండి, ఊ. సో, పెరుగు, కరువు ఇత్యాదులందు రేఫంబు లఘువు అవుతుందన్నమాట. రేఫా అనేది అంటే ఇది మనకు ఏమవుతుందంటే లఘువు అవుతుంది. ఇదేంటంటే మనకు సంజ్ఞాపరిచ్ఛేదంలో 18 సూత్రం ఉందండి. యారాల వాళ్ళు లఘువులని ఆ లఘువులని ద్విధంబులగును 2 విధాలుగా అంటారు. కానీ పెరుగు, కరువు ఇత్యాదులందు రేఫంబు లఘువు అవుతుంది అని మనకు చిన్నేశ్వరి గారు అయితే 18 సూత్రంలో అయితే తెలియజేయడం జరిగిందండి. అదే ఏలులు, పాలులు ఉన్నాయి. సో, అంటే ఏళ్ళు అంటే అలా వస్తుంది. ఏలులు, పాలులు. ఇందులో త్రాలులు బహుత్వమందు రా, లా, డాలకు ఆదేశమైన అళాకారము అలగు అవుతుందన్నమాట. మనకు అలా వస్తే అది అలగు కిందకి వస్తుంది. అదే కరువు, పెరుగులో రా వచ్చిందనుకో, రేఫా రా వస్తే కనుక మనకు లఘువు అవుతుందండి. సో, ఇలాంటి మనల్ని అడుగుతూ ఉంటారు, బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత లోపల అనే పదాన్ని చిన్నేశ్వరి షష్ఠీ విభక్తి ప్రత్యయంగా పేర్కొన్నప్పటికీ అది తరచుగా కనిపించే విభక్తర్యత్వం ఏది? లోపల అనే కిన్కిన్లో లోపల అంటే మనకు షష్ఠీ తత్పురుష సమాసం వస్తుంది. అది మనకు చిన్నేశ్వరి చెప్పినప్పటికీ అది తరచుగా కనిపించే విభక్త్యర్థం ఏమిటి? సప్తమి, షష్ఠి, పంచమి, చతుర్థి. సో, మనకి ఇక్కడ వస్తుంది వేరే అర్థం అంటే మళ్ళీ అదే అర్థం రాదు. కానీ ఏమొస్తుందంటే ఇక్కడ మనకు సప్తమి అనేది వస్తుందన్నమాట. తర్వాత క్రింది వానిలో నిపాత సూత్రాలు ఏమిటి? కద్రువ నాగమాత, వేద పురోధసుడు, నకారముద్రుతము అన్నీ
ప్రకృతములు సర్వనామంబులు. సో, ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నిపాత సూత్రాలు అంటే మనకు ఖద్రోవ నాగమాత వేద పురోధసుడు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఈ 1 అండ్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న. సంధి పరిచ్ఛేదంలో చెప్పిన సంధి క్రమం ఏమిటి? సో, చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇట్లాంటి వరుస క్రమాలు గూడా అడుగుతూ ఉంటారు. సో, ఇది గూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ మనకేమొస్తుంది సంధి పరిచ్ఛేదాల్లో అంటే మనకు ఉత్తున ఖర్చు పరంబైనప్పుడు సంధి ఎగును. అంటే ఉత్వ సంధి ఫస్ట్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఏమొస్తుందంటే ఉత్వ సంధి వస్తుంది. తర్వాత సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబం ఎడాగమంబు. అంటే ఎడాగమ సంధి వస్తుంది రెండోది. తర్వాత వచ్చేసి మనకు 4వ సూత్రం అత్తనుకు సంధి బహుళముగా నగును అని వస్తుంది. అంటే అత్వ సంధి 3వది. తర్వాత వచ్చేసి మనకు ఏమ్యాదులు ఇత్తనుకు సంధి వైకల్పికముగా నగును. అంటే మనకేమొస్తుంది ఇత్వ సంధి వస్తుంది అనమాట. అంటే ఉత్వ ఎడాగమ సంధి, అత్వ సంధి, తర్వాత ఇత్వ సంధి. సో, ఈ వరుస క్రమం అయితే మనకు కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఈ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో, ఈ సూత్రాల యొక్క వరుస క్రమం అంటే మనకు సంధి పరిచ్ఛేదం ఉంది కదా, ఈ సంధి పరిచ్ఛేదంలో వరుస ప్రకారం కూడా చాలా అవసరము, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉపద అనగా ఏమిటి? తుది అచ్చునకు ముందున్న అచ్చు, లేదా తుది వర్ణమునకు ముందున్న వర్ణము, లేదా తొలి వర్ణము తర్వాతి వర్ణము. 4 3 అచ్చుల గల పదంలో తుది అచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు తుది వర్ణమునకు ముందున్న వర్ణం ఏమవుతుందంటే మనకు ఉపధ అనేది అవుతుందన్నమాట. సో, తుది వర్ణమునకు ముందున్న వర్ణం ఏమవుతుందంటే మనకు ఉపధ. ఇక్కడ మనకు ఒక ఉపధ అనే పదానికి ఉదాహరణ అంటే మనకు తుది వర్ణమునకు ముందున్న వర్ణము ఉపధ అవుతుందన్నాం కదా. ఇప్పుడు కళ అనేది ఒక పదం తీసుకున్నాం. కళ అంటే చూడండి, కళను ఎలా మనం రాస్తాం? ప్లస్ ఆ ఇళ్ళు ప్లస్ ఆ. ఇక్కడ చూడండి మనకేమన్నాము? తుది వర్ణమునకు, తుది అంటే చివర వర్ణమునకు ముందున్న వర్ణమే. అంటే అది అచ్చు కానివ్వండి లేదా పొళ్ళు హల్లు ఏదైనా అవ్వండి. సో, ఇక్కడ చూడండి మనకు కళ ప్లస్ ఆ క ఇళ్ళు ప్లస్ ఆ ల. సో, ఇక్కడ ఏమనేది ల్ అనేది మనకు ఉపదవుతుంది అంతే కదా. తుది వర్ణము అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆ అవుతుంది. సో, తుది వర్ణమునకు ముందున్న వర్ణము మనకు ఉపదవుతుంది. అంటే ఇళ్ళ అనే పదం మనకు ఉపదవుతుంది. ఇలాంటి చాలా అడుగుతుంటారండి. సో, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఔపవిభక్తికం అంటే ఏమిటి? లేదా అధికరణం అంటే ఏమిటి? తర్వాత ఉత్తర పద పూర్వ పదము. సో, ఇవి అడగకపోయినా అధికరణం కానీ ఔపవిభక్తికం కానీ వక్రములు కానీ సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, మనలో ఎక్కువగా అడుగుతుంటారు. తర్వాత విభాష అంటే ఏమి కానీ సో, ఇలాంటివి మనకు ఇంపార్టెంట్ కొంచెం. తర్వాత అదేవిధంగా అన్య దేశాలు, గ్రామ్యము, ధృతము కానీ, ధాతువు, కళలు, ధృత ప్రకృతికము కానీ, తత్సం, తద్వము, మహద్వాచకము, మహతీవాచకము. సో, ఇలాంటి అడుగుతూ ఉంటారు ఒకసారి. తర్వాత ప్రశ్న. క్రింది వానిలో సరైన జంటను గుర్తించండి. వాక్ ప్లస్ మయం, వాంగ్మయం. సో, మనకు వాక్ ప్లస్ మయం మనకు ఏంది వస్తుందంటే మనకు అనునాసిక సంధి అనేది అవుతుందన్నమాట. వాక్ ప్లస్ మయం, వాంగ్మయం అంటే మ అంటే ఏంది మనకు కక్క గగ న్య. సో, అప్పుడు వస్తుంది కదా మనకు న్య అంటే ఇది వస్తుంది. సో, ఇది ఎక్కడుంది? మనకు మొదటి వర్గంలోని చివరి అక్షరం ఏది అంటే మనకు న్యా కదా. సో, దాన్ని అదేమవుతుంది మనకు మనకది అనునాసికం అవుతుందన్నమాట. సో, అలాగా మొదటి వర్ణంలోని అంటే మనకు మొత్తం 5 వర్గాల్లోని చివరి అక్షరాలు ఉంటాయి కదా. సో, అవన్నీ కూడా మనకేమవుతాయంటే అనునాసికాలు అవుతాయన్నమాట. సో, అలాగా ఇది అనునాసికం కాబట్టి వాక్ ప్లస్ మయం, వాంగ్మయం మనకేమవుతుందంటే మనకు అనునాసిక సంధి అయితే కావడం జరుగుతుందండి. తర్వాత నై ప్లస్ అక నైక మనకు ఇదేమవుతుందంటే అయనాయక దేశ సంధి అవుతుందన్నమాట. అయనాయక దేశ సంధి. సో, ఇదైతే నాకు తెలియదండి. దీని గురించి అయితే నేను తెలుసుకునేది ఖచ్చితంగా. సో, నెక్స్ట్ అయితే తెలియజేస్తాను అనమాట. సో, తర్వాత చూద్దాం. సత్ ప్లస్ జన. సత్ ప్లస్ జన అనేది ఏమవుతుందంటే మనకు శుత్వ సంధి అయితే అవుతుందన్నమాట. సత్ ప్లస్ జన లేదా సత్ ప్లస్ చరిత సచ్చరిత, సత్ ప్లస్ జన సజ్జన మనకు శుత్వ సంధి అయితే కావడం జరుగుతుంది. తర్వాత జగత్ ప్లస్ ఈశా. జగత్ ప్లస్ ఈశా అనేది మనకు జస్వ సంధి వస్తుందన్నమాట. జగత్ ప్లస్ ఈశా.
జగద్దీశ అనేది మనకు అవుతుందన్నమాట. అది జత్వ సంధి అంటే వర్గ ప్రథమ అక్షరాలు ఏది కచ్చర తప అచ్చులు వర్గ తృతీయాక్షరాలు లేదా చతుర్థ పంచమాక్షరాలు హాయావారాలు పరమైనప్పుడు గజర దబులు అనేది మనకు ఆదేశం అవుతుందన్నమాట. షట్ ప్లస్ గుణము షడ్గుణము, సో ఇలా వాక్ ప్లస్ ఈశుడు వాగీశుడు, ఇలా మనకు ఇది జత్వ సంధి అయితే అవుతుంది. మనకు ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఏ సంఖ్యావాచకం తెలుగులో తప్ప తక్కిన ద్రావిడ భాషల్లో లేదు? ఏ సంఖ్యావాచకం తెలుగులో తప్ప తక్కిన ఏ ద్రావిడ భాషల్లో లేదు? ఏమిటంటే మనకు 100 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సో 2, 100, 9 ఇవన్నీ కూడా మనకు కన్నడంలో తమిళ్లో కానీ యూజ్ చేస్తారు. కానీ 100 అనేది కేవలం తెలుగులో మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత వలపల కిలక, వలపల గిలక అంటే ఏమిటి? మంచి గిలకన, ద్విత్వాక్షరమా, ఆట వస్తువా, రేఫాకు చిహ్నము. సో వలపల గిలక అనేది ఏదంటే మనకు రేఫాకు చిహ్నంగా అయితే మనం ఉపయోగించడం జరుగుతుంది వలపల గిలక అనేది. తర్వాత అవ్వ, అవ్వ శబ్దానికి కలిగిన అర్ధ పరిణామం అంటే మార్పు ఏమిటి? అర్ధ వ్యాకోచము, అర్ధగ్రామ్యత, అర్ధ సంకోచము, అర్ధ గౌరవము. ఇక్కడ చూడండి మనకు అవ్వ అనేది ఏంటంటే అర్థం సంకోచించిందంటే సో తక్కువ అర్థం వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు అవ్వ అని ఎవరిని పిలుస్తాం? అమ్మ వాళ్ళ అమ్మనో, లేకపోతే తెలంగాణలో అవ్వ అని ఆడవాళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అవ్వ అంటే మామూలుగా తీసుకుంటే అవ్వ అంటే అమ్మమ్మను అవ్వ అని పిలుస్తారు. కాబట్టి అర్థం అనేది సంకోచించడం అయితే జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అర్ధ సంకోచము అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఓ అనే అచ్చులు ఏమిటి? నిమ్నన, ఉన్నత, అగ్రణ, మధ్యమ. సో ఓ అనేటి మనకి ఏంటంటే మధ్యమాచులు అని పిలవడం జరుగుతుందన్నమాట. తర్వాత త్రిభువనం ఏ సమాసము? అనగానే మనకేంటి 3 భువనాలు అంటే మనకు సంఖ్య వచ్చింది. సంఖ్యావాచకం వస్తే అది ఏమవుతుందంటే మనకు అన్డౌట్గా ద్విగు సమాసం అనేది వస్తుంది. తర్వాత చిలుక ఈ భాషాధ్వనికి ఉదాహరణ? వర్ణ సమీకరణము, వర్ణాగము, అనుచిత విభాగము, వర్ణ వ్యత్యయము. చిలుక అనేది ఈ భాషాధ్వనికి ఉదాహరణ అంటే అనుచిత విభాగానికైతే ఉదాహరణగా మనము చిలుకను చెప్పచ్చు. తర్వాత ఈర్పేనాకు మూల ధాతువు ఏమిటి? సో మనకు ధాతువు గురించి కూడా మనకి యాష్కాచార్యుడు కానీ కాత్యాయుడు కానీ మనకు తెలియజేశారు కదా. సో ధాతువు అంటే ఏమిటి? ధాతువుకు మనకు ధాతువాదం అని కూడా మనకు ఎందులో ఉంది? మెథడాలజీలో కూడా ఉంది. సో ధాతువు అంటే ఏంటి? ఒక పదం నుంచి ఇంకొన్ని పదాలు పుడతాయన్నమాట. సో ఏ పదానికి ముందు ఉంటుంది అంటే క్రియలే భాషకు మూలం అని తెలిపాం కదా. సో అలాగా ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. చూచు అనే ధాతు ఉందండి. చూచు అనే ధాతు ఉంటే దాని నుంచి ఏమొచ్చింది? చూచుట, చూడడము, చూసాము ఇలాగొచ్చాయన్నమాట. సో ఇది ఏదైతే మూలం ఉంటుందో ఆ మూలం తెలియజేయాలి. ఇక్కడ ఈర్పెనాకు మూలధాతువు ఏదంటే ఈర్పు అనేది మూలధాతువు అయితే ఈర్పు నుంచి ఈర్పేన, ఈర్పుట ఇలాంటి పదాలు అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు మనం చూచు అనేది మనకు మూలధాతువు అయితే దాని నుంచి చూచుట, చూడడం అనే పదాలు వచ్చాయి కదా. అలాగా ఈర్పేన మూలధాతువు ఏదంటే ఈర్పు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత తామరపాకులోని సంధి ఏమిటి? తామర ప్లస్ ఆకు, తామరపాకు. ఇక్కడ ఏమొచ్చిందంటే తామరపు ప్లస్ ఆకు, తామరపాకు అంటే ఇక్కడ పు అనే అక్షరం మనకు ఆగమంగా వచ్చింది, ఆగమంగా రావడం జరిగిందనమాట. కాబట్టి పుగాగము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత వచ్చేసి తమ్ము గుర్రలు ఏ సమాసం? చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతిసారి అడుగుతున్నారండి మనకు 10th కానీ. తర్వాత ఎందుకంటే 10th ఇంపార్టెంట్ కాబట్టి 10th నుంచి 9th క్లాస్ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే సో సోషల్ మిగతా రాసిన వాళ్ళు ఏం చెప్పారంటే సో టీజీటీ పీజీటీ రాసింటాం కదా, అందులోని ప్రశ్నలు కొన్ని ఎస్సేవాకు సో రిపీట్ అవుతూ వస్తున్నాయంట. సో అది కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 6th నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్లలో ఉండే ప్రశ్నలు అయితే ఎక్కువగా అడుగుతున్నానంటే ఒకసారి గమనించగలరు. నేను ముందు నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి. మనకు దాదాపు 17 నుంచి 18 మార్కులు, 20 మార్కులకు కంటెంట్ ఉంటే మనకు దాదాపు 17 నుంచి 18 మార్కులకు మనకు 6th నుంచి ఇంటర్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ నుంచి ఇస్తున్నారండి. బాగా చదువుకోవాలి మనం. ఇక్కడ చూడండి, తమ్ము గుర్రలు ఏ సమాసము?
విశేషణ పూర్వపద కర్మధారయం, విశేషణ ఊపద కర్మధారయం, ఉపమాన ఉత్తర పద కర్మధారయం, విశేష్య పూర్వపద కర్మధారయ సమాసము. తమ్ము కుర్రలు అనేది మనకు విశేష్య పూర్వపద కర్మధారయ సమాసం అయితే అవుతుందండి. తర్వాత ప్రశ్న, తత్సమము. తత్సమము అనగా ఏమిటి? తత్సమము అనగా ఏమిటి? తత్సమము సంస్కృత సమము ప్లస్ ప్రాకృత సమము, లేదా సంస్కృత బహుము లేదా ప్రాకృత బహుము, లేదా సంస్కృత బహుము లేదా ప్రాకృత సమము, లేదా ప్రాకృత సమము లేదా ప్రాకృత బహుము. సో మనకు తత్సమము, తత్సమము అంటే ఏంటంటే సంస్కృత ప్రాకృత తుల్యంబకు భాష తత్సమంబు అంటే ఇది మనకు 19 సూత్రం ఉందన్నమాట. సో అందులో వస్తుంది మనకు సంస్కృత సమము ప్లస్ ప్రాకృత సమము అంటే రెండు కలయిక వల్ల మనకు తత్సమము, సంస్కృత సమము ప్రాకృత సమము రెంట వల్ల మనకు తత్సమం అనేది ఏర్పడుతుంది. నౌహ అంటే నావా అనేది వస్తుందన్నమాట. అంటే మనకు సంస్కృత సమము ప్లస్ ప్రాకృత సమము రెండు కలిపి మనకు తత్సమం అవుతాయి. అదే సంస్కృత ప్రాకృత భౌమబహు భాష తద్భవము అంటే సంస్కృత భౌము లేదా అంటే సంస్కృత ప్రాకృతము నుండి పుట్టినది ఏమిటి అంటే మనకు తద్భవం అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాల్లోని రా డాలకు అచ్చుపరమైతే ఈ విధంగా సంధి వస్తుంది. దుర్క్తటకార సంధి సూత్రం ఇచ్చారు చూడండి. ఏమొస్తుంది? డ్ ట ర ట్. చూడు, కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాల్లోని మనకు చిరు ప్లస్ అడవి చిట్టడవి అంటే మనకు అక్కడ టా వచ్చింది. చిరు ప్లస్ అడవి ఆ అనేది ఇక్కడ టా ఆగా మారింది. యాక్చువల్గా ఏమొస్తుంది? ఇట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాల్లోని రా డాలకు అచ్చుపరమైతే, అచ్చు అంటే ఏదైనా అచ్చుపరమైతే ఏ విధంగా వస్తుందంటే ఇట్ సంధి వస్తుందంటే ఇట్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, ఒకే పదాన్ని రెండుసార్లు చెప్పడాన్ని ఏమంటారు? ఒకే పదాన్ని రెండు సార్లు చెప్పడాన్ని ఏమంటారు? ద్విత్వము, ద్వంద్వము, ద్విపద, ద్విరుక్తకము. ఏమంటారంటే ద్విరుక్తకము. ఒకే పదాన్ని రెండుసార్లు చెప్తుందని ఏమంటారంటే ద్విరుక్తకము అని పిలుస్తాం. తర్వాత విమర్శలో వి అంటే ఏమిటి? విమర్శలో వి అంటే ఏమిటి? ప్రత్యయము, ఉపసర్గ, నిత్య ఏకవచనము, ధాతువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వి అనేది ఉపసర్గ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత ప్రశ్న, వర్ణలోపము, వర్ణాగమము, వర్ణాదేశము, వర్ణ వ్యత్యయాది మార్పులు జరిగిన సంస్కృత పదాలు ఏమిటి అంటే ఆ పదాలు ఏంటి? వర్ణలోపం జరిగింది, వర్ణాగమం జరిగింది, వర్ణాదేశం జరిగింది, వర్ణ వ్యత్యయం ఇవన్నీ జరిగిన సంస్కృత పదాలు ఏమిటి? తత్సమాలు, తద్భవాలు, గ్రామ్యాలు, దేశాలు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తద్భవాలందు వర్ణాగమం జరిగింది, వర్ణలోపం జరిగింది, అన్నీ జరిగాయి అన్నమాట. సో దాన్ని ఏమని పిలుస్తామంటే మనము తద్భవాలు అని పిలుస్తాము. తర్వాత సంస్కృత ప్రాకృతాలలోని మూల రూపాలు లేకుండా తెలుగు సహజాతంగా సంక్రమించిన పదాలు ఏమిటి అంటే చూడండి, ఇక్కడ బాగా గుర్తించాలి. అంటే సంస్కృతం నుంచి రాలేదు, మనకు ప్రాకృతం నుంచి కూడా రాలేదు కొన్ని పదాలు. ఇప్పుడు మనం మాట్లాడే చాలా వరకు భాష ఏమిటి? ప్రాకృతము లేదా సంస్కృతాల నుంచి ఆ భాష ఏమవుతుందంటే మనకు మార్పు చెంది తెలుగులోకి వాడుకుంటున్నాం. అలా కాకుండా మూలం నుంచి వేరేటేమి లేకుండా కేవలం తెలుగులోనే సహజాతంగా కొన్ని పదాలు వాడుతున్నాం. అంటే కేవలం తెలుగులోనే ఉన్నాయి అలాంటి పదాలు. సో అలాంటి పదాలను ఏమని పిలుస్తారు అంటే మనకు దేశాల, అన్య దేశాలు, తత్సమాలు, తద్భవాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దేశాలు అంటారు. అన్య దేశాలు అంటే ఇట్లా సంస్కృత ప్రాకృతాల నుంచి మనకు వచ్చిన భాషను లేదా పదాలను మనము అన్య దేశాలు అంటాం. అదే ఎలాంటి మూల రూపాలు లేకుండా కేవలం తెలుగులోనే సహజాతంగా పుట్టిన పదాలను ఏమని పిలుస్తామంటే మనము దేశాలు అని పిలుస్తామండి. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బిట్స్. తర్వాత తాళవీకరణం క్రింది ఏ భాషలో నిత్యంగా జరుగుతుంది? తాళవీకరణం అనేది కన్నడము, తమిళము, తెలుగు, మలయాళం. సో తాళవీకరణం ఎక్కువగా నిత్యంగా జరిగేది ఏదంటే మనకు తెలుగు భాషలోనే జరుగుతూ ఉందండి.
తర్వాత దోమలు పదంలో లు అనేది ఏమిటి? నైఘంటికార్థమా, వ్యాకరణార్థమా, పద సంహితము, శృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వ్యాకరణార్థం అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ఏమేమిలోని సంధి ఏమిటి? సో ఏమేమి అనే పదాన్ని విడదీస్తే ఏమొస్తుంది? ఏమి ప్లస్ ఏమి. సో ఏమి ప్లస్ ఏమి అంటే రెండు పదాలు పూర్వపదంలో పరపదంలో రెండు ఒకే పదాలు వస్తే దాన్ని ఏమంటామంటే ఆ రెండో పదాన్ని ఏమని పిలుస్తామంటే మనము ఆమ్రేడితము అని అంటాము. అంతే కదా. సో పూర్వపదం పరపదంలో ఒకే పదం ఉంటే పరపదంలోని పదాన్ని ఏమని పిలుస్తామంటే మనము ఆమ్రేడితము అంటారు. అప్పటికి ఏమేమి అనేది ఏం సంధి అవుతుందంటే ఆమ్రేడిత సంధి అవుతుందన్నమాట. తర్వాత పూచన్ గలువలు, పూచన్ ప్లస్ కలువలు. ఇక్కడ ఏమవుతుంది? హల్లుల లోపము, అజ్ లోపము, అనుస్వార లోపము, పొళ్ళు హల్లు లోపము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే అజ్ లోపము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. తర్వాత శబ్దరత్నాకరం కూర్పరి ఎవరు? శబ్దరత్నాకరాన్ని రాసింది ఎవరు? చిన్నయసూరి, గిడుగు, బహుజనపల్లి, వేదము. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బహుజనపల్లి రాశాడనమాట మనకు శబ్దరత్నాకరము. తర్వాత దంత్యోష్టమునకు ఉదాహరణ ఏది అంటే దంతాల సహాయంతో ఓష్టము పెదవుల సహాయంతో ఉచ్చరించబడే పదము ఇందులో ఇది. త త అంటే మనకేమొస్తుంది? త అంటే మూర్ధన్యం. ప ప అంటే మనకు ఇక్కడ ప అనేది ఓష్టం వస్తుంది కానీ దంత్యం రాదు. యా యా అనేది అంతస్థం వస్తుంది అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దంత్యోష్టం అంటే వా వా అంటే దంతాలు తగులుతాయి, మన లిప్పు పెదవుల సహాయం రెండు సహాయంతో పలుకుతాం కాబట్టి వాని ఏమంటామంటే మనము దంత్యోష్టము. సో ఇందులో ఏదైనా మీకు డౌట్ ఉన్నా కొంచెం ఇంకా క్లారిటీ కావాలంటే మనము ఈ ధన్యుత్పత్తి స్థానాల గురించి అయితే వీడియో చేశాను, ఖచ్చితంగా చూడండి, బాగా ఉపయోగపడుతుంది. తర్వాత సమాసంబునం ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబుకెళ్ళ లోపంబు బహుళంగానగును. రాజాజ్ఞ, ధీరరాయి, ప్రాయులు, గుణవంతురాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రాయులు. చూడండి, సమాసంబున ప్రాతాదులు తొలియచ్చు, ప్రాతాదుల్లో తొలి అచ్చు మీది వర్ణంబుకెళ్ళ లోపంబు బహుళంబు. ప్రాయులు అంటే ప్రా ప్లస్ ఇల్లు కదా. ఇక్కడ ఏంది? సమాసమున ప్రాతాదుల తొలి, ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణంకెళ్ళ లోపంబు అంటే ఈ అనేది లోపిస్తే మనకు ఈగా మారుతుంది. ప్రాయిళ్ళు, ప్రా ప్లస్ ఇల్లు, ప్రాయిళ్ళు. తర్వాత వాగ్బాణము ఏ సంధి? జస్వ సంధి, విసర్గ సంధి, అనునాసిక సంధి, శుత్వ సంధి. వాగ్బాణము అనేది ఏమిటి? ఏమిటంటే జత్వ సంధి కిందికైతే వస్తుందన్నమాట. తర్వాత అంతిమ్ము అనేది ఏమిటి? అంతిమ్ము అనేది ఏమిటి? ఔపవిభక్తికం, కృదంతము, శబ్దపల్లవము, తద్దితము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శబ్ద పల్లవము అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూస్తే ఔపవిభక్తికము అంటే ఏంటి? తర్వాత కృదంతము, శబ్దపల్లవం, తద్దితం. జస్ట్ దీంట్లో గురించి బ్రీఫ్గా ఉదాహరణ అయితే చెప్తా. ఇప్పుడు మనం శబ్దపల్లవం అనుకున్నాం, అందిము. సో శబ్దపల్లవం అంటే ఏమిటంటే ధాతువులు కానీ క్రియాపదాలు కానీ నామవాచకాలకు సహాయంగా ధాతువులు అనుసరించి ప్రయోగించబడితే అవి వేరే అర్థాలు వస్తాయన్నమాట. వీటికని చేస్తే వేరే అర్థం అనేది వస్తుందండి. ఇప్పుడు చూడండి, అంది అంది అంటే అంది, ఇమ్ము అంటే ఇవ్వు అంటే అంది అన్నా కూడా ఒకటే, ఇమ్ము అన్నా. సో రెండుని కలిపితే వేరుగా వస్తుందన్నమాట. తర్వాత ఇప్పుడు చూడండి, మేలు కోను. మేలు అనేది ఒక పదం, కొను రెండు కలిపితే మేలు కొను అంటే వేరే పదం, వేరే అర్థం అనేది వస్తుందన్నమాట. అవి రెండు వేరే అర్థాలు ఇస్తాయన్నమాట రెండు కలిపితే. వేరు ప్లస్ పడు అంటే వేరు పడు రెండు వేరు వేరే అర్థాలు, కానీ వేరు పడు అనేది మనకు వేరే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అలా ధాతువుల క్రియా పదాలు కానీ నామవాచకాల సహాయంగా ధాతువులు అనుసరించి ప్రయోగించబడితే అవి వేరే అర్థాలు వస్తాయి. ఎలా వస్తుందంటే ఏమంటామంటే మనము శబ్ద పల్లవాలు అని పిలుస్తామన్నమాట. అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఉపసర్గ అంటే. ఉపసర్గ అంటే ఏం లేదండి, ప్రా కానీ ప్రరా కానీ ప్రతి, పరే, అతి, అది ఇవన్నీ ఏవైనా కూడా ఒకటికి రెండు, ఇవి మొత్తం రెండు ఉన్నాయన్నమాట. ఆ క్రియలకు చేర్చినప్పుడు అర్థంలో పెను మార్పు వస్తుందన్నమాట. అలా మారిస్తే ఏమొస్తుందంటే మనకు అది ఏమవుతుందంటే ఉపసర్గ వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ప్ర అనేది ఉపసర్గ అనుకోండి. ఉదాహరణ ప్రభావము, ప్రకృతి, ప్రలోభము, ప్రదేశము, అవమానము, అభిమానము. ఈ ఉపసర్గ అనేది చేస్తే పెను మార్పు వస్తుంది. దాన్ని ఏమంటామంటే మనము
ఉపసర్గ అని పిలవడం జరుగుతుందన్నమాట. సో అలా వస్తుంది. తర్వాత మనకు అవసానం కానీ, విభాషలు కానీ, తర్వాత ఔపవిభక్తులు కానీ, ఔపవిభక్తికం అంటే ఏం లేదండి. ఔపవిభక్తికం అంటే విభక్తి నిమిత్తమైన ఆగమాదేశాత్మకంబులైన ఈ టీ తి ఈ కానీ, టీ కానీ, తి అను వర్ణకంబులు ఔపవిభక్తములందు. వీటికే ఔపవిభక్తులు అనే పేరు. ఏవి? ఈ టీ తెలును ఔప విభక్తులు అంటారు. సో ఇవి వస్తే మనకేమవుతుందంటే, ఇప్పుడు చూడండి, మూడు అనే పదం ఉంది. సో దానికి బహుళంగా రాయాలంటే మూటికి అంటాం. అంటే ఇక్కడ టీ అనేది వస్తుంది అనమాట. గోతులు అట ఈ కానీ, టీ కానీ, తీ కానీ వస్తే మనకు ఔపవిభక్తికమని పిలవడం జరుగుతుందన్నమాట. సో అవి అక్కడికి. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. క్వార్థంబైన ఇత్తనుకు సంధి ఏమిటి? క్వార్థంబైన ఇత్తనుకు సంధి నిత్యమా, వైకల్పికమా, బహుళము, లేదు. సో క్వార్థంబైన ఇత్తనుకు, క్వార్థము అంటే ఏమిటి? జరిగిపోయినది అనమాట మనకు. సో భూతకాలాన్ని కూడా మనము క్వార్థకము అంటే, క్వార్థంబైన ఇత్తనుకు, జరిగిపోయిన ఇత్తనుకు సంధి ఏమిటంటే ఏమీ లేదు. లేదు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇప్పటికి మనకు బాల వ్యాకరణం నుంచి అయితే కొన్ని బిట్స్ అండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. సో ప్లేలిస్ట్లో మనకు సపరేట్గా మెథాలజీ కానీ, కంటెంట్ కానీ, పిఐ కానీ, తర్వాత వచ్చేసి మనకు సైకాలజీ, ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. సో ఎగ్జామ్ రాస్తే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. సో 22వ తేదీ నుంచి మన తెలుగు వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. ఖచ్చితంగా కష్టపడి మీరు ఆనందంగా రాయండి. ఖచ్చితంగా ఒక పోస్ట్ అయితే మీరు సంపాదించగలరు. సో ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.